గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మ్యాథ్స్ హబ్. మనం లాస్ట్ వీడియోలో రీసెంట్ ఇప్పుడు జరుగుతున్న టెట్కి సంబంధించి కొన్ని బిట్స్ వీడియో చేయడం జరిగిందండి. సో మంచి రెస్పాన్స్ వచ్చింది అందరి దగ్గర నుంచి. సో నెక్స్ట్ ఆ వీడియో కంటిన్యూషన్గా ఇంకొక వీడియో చేస్తున్నాను. సో మీకు కనుక నా వీడియో నచ్చితే సో లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సేమ్ ఇక నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక్కసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ వీడియోలో 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసామండి. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే ముందు అది చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. సో టెట్లోనే ఇంచుమించు ఇటువంటి బిట్స్ అడుగుతాడంటే రేపు డిఎస్సిలో పరిస్థితి ఏంటి, సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో నిజంగా చూడండి, ఒక సముద్ర నావికుడికి దిక్సూచి ఎంత ఇంపార్టెంటో ఒక కాంపిటేటివ్ అభ్యర్థికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ చేయవలసిన పని ఇదే. కాబట్టి మనం అటువంటి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి జాగ్రత్త చివరి వరకు వీడియో వినండి, మీకు మంచి కాన్సెప్ట్ నేర్చుకున్నామన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఎస్, ఏబిబిసిసిఏలు త్రిభుజ భుజాలు అయిన క్రింది వానిలో సరైనది ఏది అంటున్నాడండి. అంటే కంప్లీట్గా ఇది జామెట్రీకి సంబంధించింది. రేఖాగణితంలో త్రిభుజం యొక్క అసమానత్వ ధర్మాలను ఉంటుందండి ఒకటి. రేఖాగణితం జామెట్రీలో దానికి సంబంధించి ధర్మాలను బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగాడండి. చూడండి, మెన్జరేషన్ అండ్ జామెట్రీ రెండు కూడా ఒకదానికి ఇంటర్లింకింగ్ టాపిక్స్ అండి. మీరు సూత్రాలు నేర్చుకుని సూత్రాలు ఉపయోగించి ఆన్సర్లు చేస్తే మెన్జరేషన్. సేమ్ అవే 2D 3D పటాలకి ధర్మాలు నేర్చుకుని ధర్మాల ఆధారంగా క్వశ్చన్స్ చేస్తే అదేమో రేఖాగణితం అండి. కాబట్టి మెన్జరేషన్ బాగా నేర్చుకుంటే జామెట్రీ ఉపయోగపడుద్ది, లేదా జామెట్రీ బాగా నేర్చుకుంటే మెన్జరేషన్ ఉపయోగపడుద్ది. ఎస్, చూడండి ఇందులో మీరు ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ త్రిభుజ అసమానత ధర్మాలు అంటే చాలా ఉంటాయి ధర్మాలు, కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇదిగోండి ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ అంటే 2 ధర్మాలు తీసుకోవాలి. ఇప్పుడు అవి ఏంటంటే త్రిభుజంలో ఏవైనా 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ రాసుకోండి. ఫస్ట్ వన్ చూడండి, మొత్తం అయితే 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. అలా కాకుండా 2 భుజాల భేదం అనుకో 3వ భుజం కంటే తక్కువ ఉండాలండి. మొత్తం అయితే ఎక్కువ, భేదం అయితే తక్కువ. ఒక త్రిభుజంలో ఏవైనా 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలండి. సో అలా ఎక్కువ ఉంటే అది ప్రాపర్టీ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే త్రిభుజంలో ఏవైనా 2 భుజాల భేదం 3వ భుజం కంటే తక్కువ ఉండాలండి. ఒకసారి చూడండి, ఏబి ప్లస్ బీసీ అంటే 2 భుజాల మొత్తం. చూడండి, 3వ భుజం సిఏ 3వ భుజం సిఏ, ఏబిసి ఇదిగోండి ఏబి ప్లస్ బీసీ ఈ 2 యాడ్ చేశాడు. యాడ్ చేస్తే ఇది 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి, కానీ ఇది ఏమన్నాడు లెస్ దెన్. ఇది లెస్ దెన్ అంటే తక్కువ ఉంటుంది అంటున్నాడు, తప్పని రాంగ్. నెక్స్ట్ చూడండి, త్రిభుజంలో ఏవైనా 2 భుజాల భేదం 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. త్రిభుజంలో ఏవైనా 2 భుజాల భేదం 3వ భుజం కంటే తక్కువ ఉండాలండి. భేదం అయితే తక్కువ, కానీ ఇక్కడ ఏమన్నాడు భేదం ఇచ్చాడు, గ్రేటర్ దెన్ ఇచ్చాడు, తప్పు, లెస్ దెన్ ఉండాలి. నెక్స్ట్ ఇదిగోండి బీసీ ప్లస్ సిఏ అంటే ఏవైనా 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలండి, కానీ ఇదిగోండి లెస్ దెన్ ఏబీని ఇచ్చాడు, లెస్ దెన్ ఏబీ ఇచ్చాడు ఇక్కడ, కానీ తప్పు. ఇది చూడండి, ఏబీ ప్లస్ బీసీ అంటే త్రిభుజంలో ఏవైనా 2 భుజాల మొత్తం సిఏ 3వ భుజం కంటే ఇదిగోండి ఎక్కువ, గ్రేటర్ దెన్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అంటే త్రిభుజంలో ఏవైనా 2 భుజాల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువ. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా హైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. పేపర్ 2 వాళ్ళకి ఇచ్చినా మంచి క్వశ్చనే, బెస్ట్ క్వశ్చనే అవుతుంది. అటువంటిది ఇది మనకి ఎస్జిటి పేపర్ 1లోనే అడిగాడు. సో చాలా జాగ్రత్త చూడండి. ఓకే, ఎస్జిటి పేపర్ 1లోనే అడిగాడు. క్వశ్చన్ చూడండి ఒకసారి. సంఖ్యారేఖపై ఒక భిన్నం 5/8 ఉందంటండి. ఈ 5/8 అనేది ఈ క్రింది వానిలో ఏ భిన్నాల మధ్యన ఉంటుంది. చూడండి, ఈ క్రింది వానిలో అంటే ఈ 4 ఆప్షన్లో ఈ 5/8 ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. మనకి 8th క్లాస్లో అకరణీయ సంఖ్యలు అనే టాపిక్ ఉంది.
అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏవైనా రెండు అకరణీయ సంఖ్యల మధ్య అనంతమైన అకరణీయ సంఖ్యలు ఉంటాయండి. అనంతం, 1 2 కాదు. కానీ ఈ పర్టికులర్ క్వశ్చన్లో వాడు క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇచ్చాడండి. ఈ 5/8 అనేది ఈ 1 2 3 4 చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మధ్యన అనే పదం కన్సిడర్ చేయరు. ఈ చివరిలో ఉండొచ్చు, అది ఈ ఎండింగ్ పాయింట్లో ఉండొచ్చు, స్టార్టింగ్లో ఉండొచ్చు, ఎండింగ్లో ఉండొచ్చు, అలా కూడా ఉండొద్దు. సో మధ్యలో అంటే అర్థం ఏంటంటే మిడిల్లో ఉండాలి. అంటే ఫస్ట్ నెంబర్ కాకూడదు, చివరి నెంబర్ కాకూడదు, మిడిల్లో ఉండాలన్నమాట. సో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకి బేసిక్స్, కాన్సెప్ట్స్ అన్నీ తెలిస్తే కానీ సమ్ చేయలేరండి. బట్ నేను కాంపిటేటివ్ స్టైల్లో, డిఎస్సి స్టైల్లో ఎలా చేయాలో చెప్తాను. జాగ్రత్తగా వినండి, వీడియో చివరి వరకు కూడా చూడండి, లైక్ చేయండి. ఎస్, ఇప్పుడు చూడండి ఒకసారి సొల్యూషన్. మనకి ఏమి ఇచ్చాడు చాలా జాగ్రత్తగా చూడాలి. 5/8 ఇచ్చాడు. ఒకసారి మీరు ఆప్షన్లు అబ్జర్వ్ చేస్తే 1632 డినామినేటర్లో 1632 1632 1632 అంటే మనం భిన్నాల్లో నేర్చుకుంటాం. నెంబర్ సిస్టంలో 2 భిన్నాలను కానీ లేదా 4 భిన్నాలను కానీ పోల్చాలంటే హారాలు సమానం చేసుకుంటామని ఫస్ట్. ఎందుకంటే హారాలు సమానం చేస్తే ఏది పెద్దదో ఏది చిన్నదో చెప్పచ్చు. కాబట్టి ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే సేమ్ భిన్నాలను ఈక్వల్ చేయాలండి ఫస్ట్. చూడండి, ఇక్కడే చేస్తాను నేను. ఇదిగోండి 16కి 32కి ఎల్సిఎం 32 కాబట్టి దీన్ని 32 మార్చేసుకోవాలి. అంటే 16ని 32 చేయాలంటే 2 చేత గుణించాలి. అంటే ఈ 2 లవహారాలని 2 చేత గుణించాలి. కాబట్టి మల్టిప్లై చేద్దాం. చూడండి, ఇదిగోండి ఇక్కడ రాసేస్తున్నాను. అంటే ఆప్షన్ 1 ఇక్కడ రాస్తున్నాను. చూడండి, 2 8 16, 2 16 32, ఇది 1932. ఇదిగోండి, ఇది ఆప్షన్ 1. ఇలా మార్చేసాను. చూడండి, 32 32 ఇంక ఇబ్బంది లేదు. సేమ్ అదేవిధంగా ఇక్కడ 32 ఉంది. 1632 అవ్వాలంటే 2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి రెండింటిని గుణించాలి. అంటే 1832 24 32 ఇదిగోండి ఇలా మారిపోయింది. 1832 24 32. సేమ్ ఇది కూడా 2తో మల్టిప్లై చేయండి. 20 32 అండ్ 18 32 ఇలా మార్చేసాను. నెక్స్ట్ దీన్ని కూడా అంతే, 2తో మల్టిప్లై చేయండి. 14 32 అండ్ 20 32. ఇప్పుడు చూడండి, సింపుల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం వాడిచ్చినవి కాకుండా మనకు అనుకూలంగా 32 హారం వచ్చేలా మార్చేసుకున్నాం. ఓకే, మరి దీని సంగతి ఏంటి? ఎస్, ఇక్కడ 8 ఉంది డినామినేటర్లో, దీన్ని కూడా మనం 32 మార్చేస్తాం. అంటే చూడండి, 5/8 ఉంది కదా, దీన్ని 32గా మార్చేయాలి. అంటే ఇది 32 అవ్వాలంటే 4తో మల్టిప్లై చేయాలి లవహారాలు. అంటే 4 5 20, 4 8 32 సరిపోయింది. అంటే వాడిచ్చిన వాల్యూ ఏదైతే అడిగాడో ఆ వాల్యూ, నెక్స్ట్ వాడిచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా న్యూట్రలైజ్ చేస్తానండి నేను మొత్తం. అంటే ఇది 32 32 హారం వచ్చేలా న్యూట్రలైజ్ చేస్తాను. ఎప్పుడైతే ఇలా హారాలన్నీ సమానం చేసామో ఇప్పుడు భిన్నాలను ఈజీగా పోల్చవచ్చు. ఇప్పుడు చూసుకోండి, 20/32 ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఈజీగా దొరికేది చూడండి, సెకండ్లో ఆన్సర్ చూడండి. ఇక్కడ ఇంకా 32 మర్చిపోండి, 32 కామన్ కాబట్టి దాన్ని మర్చిపోండి. ఇదిగోండి, ఇక్కడ 16 ఉంది, 19 ఉంది. 16కి 19కి మధ్యలో 20 ఉంటుందా? ఇంపాసిబుల్. ఆప్షన్ 1 ఎలిమినేట్. చూసుకోండి, 16కి 19కి మధ్యలో 22 ఉండదు, 17 18 ఉంటుంది, అంతే, ఎలిమినేట్. ఇప్పుడు చూసుకోండి, 18కి 24కి మధ్యలో ఎస్ 19 20 21 22 23 అయిపోయింది ఆన్సర్. ఆప్షన్ 2 చూడండి, అయిపోయింది ఆన్సర్. అంటే 18కి 32, ఇంకా 32 ఈక్వల్ చేస్తాం కూడా దాన్ని మర్చిపోవచ్చు హారాలు. కాబట్టి 20 అంటే ఎక్కడ ఉంటుంది అంటే 18 మధ్యలోనే ఉంటుంది. 19 20 21 22 23. కాబట్టి ఇది కూడా చూడండి, ఇది 120 కదా. ఏం చెప్పాడు? ఈ 20/32 మిడిల్లో ఉండాలన్నాడు. చూసారా ఆప్షన్స్ ఎంత భయంకరంగా ఇచ్చాడో. ఈ 20/32 అంటే ఈ భిన్నం మిడిల్లో ఉండాలి. ఇది కొన్ని స్టార్టింగ్లో ఉంది. అంటే ఆప్షన్ 3 కూడా ఎలిమినేట్. ఇక్కడ చూడండి, ఈ 20/32 ఎండింగ్లో వచ్చాడు, చివరిలో. అలా కూడా ఉండొద్దు, ఫస్ట్లో ఉండొద్దు, ఎండ్లో ఉండొద్దు, మిడిల్లోనే ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 కూడా ఎలిమినేట్. చూసారు, ఏమీ చేయలేదు, పెన్నో పేపర్ కూడా పెట్టగలొద్దు నేను. అంటే మొత్తం మనం నేర్చుకున్న కాన్సెప్ట్ అప్లై చేసి ఈజీగా చేయాలి. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాగే చేయాలండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఇలాగే చేయాలి. అంతేగాని జనరల్గా నేను చేస్తానంటే మీకు టైం సరిపోదు, టైం టేకింగ్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమీ లేదు,
వాడిచ్చిన 5/8ని వాడిచ్చిన ఆప్షన్స్ మొత్తం నేను హారాలన్నీ సమానం చేస్తాను, న్యూట్రలైజ్ చేసుకున్నాను 32తో. ఇప్పుడు కంపేర్ చేయడం ఈజీ. ఇప్పుడు 20 ఎక్కడ ఉంటుందంటే ఓన్లీ ఇక్కడే ఉంటుంది 20 సెకండ్ ఆప్షన్లో. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్లో ఉండదు, సెకండ్ ఆప్షన్లో ఉంటుంది, ఇందులో ఉండదు 20. ఎందుకు? మిడిల్లో ఉండాలన్నాడు, మధ్యలో వచ్చి ఇది స్టార్టింగ్లో ఉంది, ఇది కాదు. ఇది కూడా కాదు, ఇంకో 20/32 ఉంది, చివరిలో ఉంది, మిడిల్లో ఉండాలి, కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. సో ఇంత ఈజీగా డెడ్ ఈజీగా చేయొచ్చండి. మనకు తెలియకపోతే దాని ఇదేదో పెద్ద క్వశ్చన్ అని చెప్పేసి వదిలేస్తాం, మనకు తెలిస్తే ఇంత ఈజీనా అనుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది యావరేజ్ సంబంధించిన క్వశ్చన్, చాలా ఈజీ ఇది కూడా. అయితే కన్వర్షన్ ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ కూడా టెట్లో అడిగిన బిట్స్. చూడండి, ఒక వారంలో 7 రోజుల సరాసరి 10 గంటలు ఇచ్చేసాడండి. 7 గంటల 45 నిమిషాలంట 7 రోజులు. మరియు అదే వారంలో 6 రోజుల సరాసరి 10 గంటలు కూడా ఇచ్చేసాడండి. 7 hours 30 minutes. 7 hours 30 minutes అయినా మిగిలిన రోజు 10 గంటల సమయం ఎంత? సింపుల్. 7 గంటల యావరేజ్ ఇచ్చేసాడండి వారంలో. నెక్స్ట్ 6 గంటల యావరేజ్ ఇచ్చేసాడు. ఇంకా మిగిలింది ఇది 7 రోజులు, 6 రోజులు, మిగిలిన 10 గంటలు ఎంత అడుగుతుంది. సింపుల్. ఇక్కడ మీకు ఒక బేసిక్ పాయింట్ తెలియాలి. సగటు లేదా సరాసరి అంటే మీ అందరికీ తెలుసు, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. దీన్ని బట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుద్ది? రాసుల మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఇవి రెండు లబ్ధం అండి. అంటే సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. ఇది తెలియాలి, ఈ బేసిక్ పాయింట్. ఇది దీని నుంచే వస్తుంది. అంటే మనకి కొన్ని సంఖ్యల యొక్క సగటు ఇచ్చినప్పుడు వాటి మొత్తం సమ్ కావాలంటే సరాసరిని ఆ రాసుల్ని గుణించాలి. సరాసరిని ఆ 2 రాసుల్ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇదిగోండి, ఇది రాసులు 7 రాసులు అంటే 7 రోజులు, వాటి యావరేజ్. ఇప్పుడు మనకి వీటి మొత్తం కావాలనుకో ఈ 2 లబ్ధం చేయాలి. ఇదిగోండి, ఇది 6 రోజులు అబ్జర్వేషన్స్, ఇదేమో యావరేజ్. ఇక్కడ కూడా మొత్తం కావాలనుకో ఈ 2 లబ్ధం చేయాలి. ఇప్పుడైతే 7 రోజులు 10 గంటల మొత్తం వచ్చిందో, ఇప్పుడైతే 6 రోజుల 10 గంటల మొత్తం వస్తుందో, అప్పుడు ఈ మొత్తంలోంచి ఈ 7 రోజుల మొత్తం నుంచి 6 రోజుల మొత్తాన్ని తీసివేస్తే వచ్చేదే మిగిలిన రోజు 10 గంటలు. సింపుల్. అంటే ఇప్పుడు చూడండి, 7 రోజుల మొత్తం 10 గంటలు చేస్తారు చూడండి. అంటే 7 రోజుల, ఇంక అసలు మ్యాటర్ ఏం రాయనవసరం లేదు, అసలు ఎగ్జామ్లో మీకు అర్థం కావాలని చెప్తున్నాను. 7 రోజుల మొత్తం 10 గంటలు అండి, 10 గంటలు. సో మొత్తం ఎలా వస్తుందని చెప్పాను, సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. ఇక్కడ సరాసరి 7 hours 45 minutes. ఇదే ఇంపార్టెంట్. 7 hours 45 minutes ఇంటూ 7. ఇది చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇది ముందు చూడండి, నేను ఏం చేస్తాను అంటే అవర్ దగ్గర పెట్టుకుంటే ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ ఈ సమ్లో. ఇదిగోండి 7 × 7 hours 49 hours 49 గంటలు. ఇప్పుడు 45 × 7 minutes అండి. ఓకేనా, చూడండి 7 40ల 280, 7 5ల 35, 280 + 35 అంటే 315 నిమిషాలు. చూసారా, గంటలు, ఇదేమో నిమిషాలు. అలా పెట్టుకున్నారు. మనం నార్మల్గా మల్టిప్లై చేయలేదు, ఎందుకంటే మనం కన్వర్షన్ చేయాలి. ఇప్పుడు చూసుకోండి, మొత్తం ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, మనకు తెలుసు 1 గంట అంటే 60 నిమిషాలు. 1 గంట అంటే 60 నిమిషాలు. కాబట్టి 315 నిమిషాలంటే భాగించండి, 5 గంటల 65 300 కదా, ఇంకా 15 నిమిషాలు మిగులుతుంది. అంటే 5 hours 15 minutes. అంటే ఇది 49 hours అలానే ఉంటుంది. దీన్ని ఎలా మార్చేసుకుంటామంటే 5 hours 15 minutes. 5 hours 15 minutes. ఈ 2 యాడ్ చేసేయండి ఇప్పుడు. అంటే 54 గంటల 15 నిమిషాలు. ఇదే మొత్తం దీని మల్టిప్లికేషన్. అంటే 54 గంటల 15 నిమిషాలు మొత్తం. ఏది దీన్ని మల్టిప్లై చేసి. అదేవిధంగా 6 రోజుల మొత్తం 10 గంటలు. 6 రోజుల మొత్తం 10 గంటలు. సింపుల్. ఏమని చెప్పుకుంటాం, 6 × 7:30 ఏదో 7 hours 30 minutes × 6. చూసుకోండి, ఇది కూడా సేమ్.
ముందు అవర్స్ 6 7 జా 42 అవర్స్ అండి. 6 7 జా 42 అవర్స్. 6 ఇంటూ 30 మినిట్స్ 180 మినిట్స్. 180 మినిట్స్ అంటే సేమ్ ఇందాకలాగే. ఒక గంట అంటే 60 నిమిషాలు. మరి 180 నిమిషాలు అంటే ఎన్ని గంటలు అండి? 3 అవర్స్. 3 అవర్స్ అంటే ఇది ఆల్రెడీ 42 అవర్స్. ఇదంతా కలిపి 3 అవర్స్ అంటే మొత్తం 45 అవర్స్ అండి. 45 అవర్స్. జాగ్రత్త చూడండి. ఇదేంటి? 7 రోజుల మొత్తం 10 గంటలు. ఇదేంటి? 6 రోజుల మొత్తం 10 గంటలు. మనకి మిగిలిన రోజు 10 గంటలు కావాలంటాడు. అంటే చూడండి, ఇంకా రాయను. మిగిలిన రోజు 10 గంటలు అంటే మొత్తం 7 రోజుల 10 గంటల నుంచి 6 రోజుల మొత్తం 10 గంటలు తీసేయాలి. చూడండి డైరెక్ట్గా 54 అవర్స్ 15 మినిట్స్లోంచి ఇదిగోండి 45 అవర్స్ తీసేయాలి. 45 అవర్స్ తీసేయాలి. 0 పెట్టుకుంటారు మీ ఇష్టం. తీసేసి 15. ఓకేనా? 54 నుంచి 45 తీసేస్తుంటే 9 అంటే 9 అవర్స్ 15 మినిట్స్. 9 అవర్స్ 15 మినిట్స్. ఆప్షన్ 1 9 అవర్స్ 15 మినిట్స్. ఓకేనా? చూసుకోండి, ఏమీ లేదు. సరాసరి దీని నుంచి మొత్తం అంటే సరాసరి ఇంటూ రాసుల సంఖ్య. 7 రోజులు మొత్తం చేస్తాం, 6 రోజులు మొత్తం చేస్తాం. మిగిలిన అంటే ఒక రోజు మిగిలిపోయింది. అది కావాలంటే 7 రోజుల మొత్తాన్ని నుంచి 6 రోజుల మొత్తం తీసేస్తాం. సో 9 అవర్స్ 15 మినిట్స్ వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా చూడండి. ఒక వ్యక్తి ప్రారంభ జీతం 60,000 అంటే 60,000. మొదట సంవత్సరం అతని జీతం 15% తగ్గించేశారండి. అంటే వర్క్లో జాయిన్ అయ్యాడు, స్టార్టింగ్ 60,000 అని డిసైడ్ చేశారు. ఫస్ట్ ఇయర్ 15% తగ్గించి ఇస్తారంటారు. అప్పుడు మొదటి సంవత్సరం అంటే ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత అతనికి ఎంత జీతం వస్తుందని అడుగుతుంది. ఇంకా ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఎంత వస్తుంది? సింపుల్. దీన్ని కూడా చేయండి, 2 రకాలుగా చేయొచ్చు. చెప్తాను చూడండి. మెథడ్ 1, మొత్తం జీతం 60,000 అన్నాడు. ఓకే, 15% తగ్గిస్తాడు అన్నట్టు. 15/100. చూడండి, 2 zeros పోతాయి. 15 6 90, పక్కన 2 0. అంటే 15% అంటే 9,000 తగ్గుతుందండి. ఇప్పుడు అతని జీతం ఎంత వస్తుందంటే 60,000 డిసైడ్ చేశారు. సో 9,000 తగ్గించేస్తారు. తగ్గించేస్తే వచ్చేది 51,000. ఇలా చేయొచ్చు. లేదా మెథడ్ 2, మొత్తం 60,000 జీతం డిసైడ్ చేశారు. జాగ్రత్త చూడండి. ఒక సంవత్సరానికి 15% తగ్గించిస్తారు. శాతం అంటే 100. 100లోంచి 15 తగ్గిస్తే 85%. అంటే 85 అంటే 80/100. డైరెక్ట్గా వచ్చేస్తుంది. 0 క్యాన్సిల్. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros రాస్తాను. 680 ఎంత అంటే 420. 680 ఎంత అంటే 480. 6/5 ఎంత అంటే 30. 480 + 30 అంటే 5/10 అండి. ఇదండి. ఓకేనా? ఇలాగ చేయొచ్చు మెథడ్ 2. లేదు నేను ఇంకా మెథడ్ 3 కూడా ట్రై చేస్తానండి. ఇంకో విధంగా కూడా ఏమైనా చేయొచ్చా? ఎందుకు మెథడ్ 3 చెప్తాను చూడండి. ఇక్కడ 15% ప్లెయిన్ వాల్యూ ఇచ్చాడు. అలా కాకుండా ఆ పర్సంటేజ్ 14 2/7, 16 2/3, 14 2/7 అలా ఉంటే, అంటే మిశ్రమ భిన్నంలో ఉంటే, లేదా పాయింట్స్లో 16.66, 14.27 అలా ఉంటే అప్పుడు కొంచెం క్యాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది కదా. అప్పుడు ఈ మెథడ్ వాడాలి. ఓకేనా? చూడండి, మనకి ఎంత అన్నాడు? 15% తగ్గుతుంది అన్నాడు. 15/100. సింప్లిఫై చేసుకున్నాం. 5 ఎక్కం ఇందులో 3 సార్లు, ఇందులో 20 సార్లు. జాగ్రత్త చూసుకోండి. హారంలో ఉన్నది ఎప్పుడు కూడా అసలు భాగం అండి. ఒరిజినల్ పార్ట్, అసలు పార్ట్. ఇదేమో డిక్రీజ్ వాల్యూ. వాడు చెప్పాడు కదా క్వశ్చన్లో తగ్గుతుందని చెప్పాడు కాబట్టి తగ్గుతుందని కాబట్టి మైనస్ పెట్టుకోండి. ఇప్పుడు చూసుకోండి, అసలు ఎప్పుడు 20 భాగాల నుంచి 3 భాగాలు తగ్గించేస్తే ఎందుకు తగ్గుతుందండి కాబట్టి ఎంత తగ్గిస్తే 15. అంటే చూడండి, 20 భాగాల విలువ అసలు ఎంత అన్నాడంటే క్వశ్చన్లో 60,000 అండి. ఈ 17 భాగాల విలువ ఎంత? చూడండి, 20 భాగాలు అసలు ఇది 60,000 అయితే 17 భాగాల విలువ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్. 20 × x 17 × 60,000 అంటే
17 ఇంటూ 60,000 బై 20. చూడండి 0 0 క్యాన్సిల్, 2 ఎక్కం ఇందులో 3 టైమ్స్, పక్కన 3 zeros. 17 3 51, పక్కన 3 zeros. చూసారా, ఇలా కూడా ఆన్సర్ వచ్చింది. మన ఆన్సర్ ఎంత అంటే 51,000. చూడండి మెథడ్ 1 డైరెక్ట్గా 15% కనుక్కున్నాను, 15% తీసేసాను. మెథడ్ 2 ఇంకా తీసివేతలు లేకుండా డైరెక్ట్గా 15% తగ్గిస్తున్నాడు కాబట్టి 100లో 15 తగ్గిస్తే 85% వేస్తాను. ఫోర్త్ 1 ఒకవేళ ఫ్రాక్షన్ మనకి ఇచ్చి పర్సంటేజ్ మిశ్రమ భిన్నంలో ఉంటే ఈ మెథడ్ ఇంపార్టెంట్. దీన్ని సింప్లిఫై చేసుకున్నాను, 3/20 వచ్చింది. ఎందుకు మైనస్ పెట్టానంటే క్వశ్చన్లో తగ్గుతుందని చెప్పాడు. అసలు మారదు 20. మరి 20లో నుంచి 3 భాగాలు తగ్గుతుంది అన్నాడు కాబట్టి అది తీసేస్తే 17 భాగాలు. మరి 20 అంటే అసలు భాగాలు కాబట్టి దాని విలువ 60,000 అని ఇచ్చాడు క్వశ్చన్లో. మనం తగ్గిన ఈ 17 భాగాలు అంతా కనుక్కోవాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ 17 ఇంటూ 60,000 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ ఎక్స్, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బై 20 అవుతుంది. ఇది 51,000. నెక్స్ట్ చూడండి, ఒక వ్యక్తి ఒక రోజులో పూర్తి భ్రమంలో 120 డిగ్రీలు తిరిగాడంటుంది. అతను ఒక రోజులో ఎన్ని గంటలు తిరుగుతాడు? సింపుల్గా చూడండి, ఒక వ్యక్తి ఒక రోజులో పూర్తి భ్రమణంలో 120 డిగ్రీలు తిరిగాడంట. సింగిల్ లైన్ ఆన్సర్ ఇది. చూడండి ఇక్కడ కీవర్డ్ లో అన్నాడు. ఓకేనా, ఒక వ్యక్తి ఒక రోజులో మళ్ళీ పూర్తి భ్రమణంలో 120 డిగ్రీలు తిరిగాడు. చూడండి పూర్తి భ్రమణం అంటే ఎంత? 360 డిగ్రీలు. లో అన్నాడు కాబట్టి దాన్ని డినామినేటర్లో రాయాలి. ఈ 360 డిగ్రీల్లో ఎన్ని డిగ్రీలు తిరిగాడు? 120. దాన్ని న్యూమరేటర్లో రాయాలి. రాస్తారు కదా, ఇవ్వండి మొత్తం 360 డిగ్రీల్లో 120 డిగ్రీలు తిరిగాడు. ఇందులో తిరిగాడు, ఎందులో క్యాలిక్యులేట్ చేస్తున్నాడంటే ఒక రోజులో ఉండి. ఒక రోజు అంటే గంటల్లో మార్చండి, 24 గంటలు, 24 hours. ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ అవర్స్లో ఇచ్చాడు. ఓకేనా, ఒక రోజు అంటే 24 hours. చూడండి 120 ఎక్కం డైరెక్ట్గా ఇక్కడ ఒకసారి, ఇందులో 3 సార్లు, 3 ఇందులో 8 టైమ్స్ అండి. అంటే 8 into 1 8 hours. 8 into 1 అంటే ఉంటుంది 8 hours. బేసిక్ క్వశ్చన్ ఇది, 8 hours. క్లియర్. ఇంకా ఫైనల్గా చూడండి లాస్ట్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ చూసి భయపడిపోతారండి. అంటే మ్యాటర్ అలా ఎలాబరేట్ చేసి ఇచ్చాడు, కానీ చాలా ఈజీ, వెరీ వెరీ బేసిక్ ప్రాబ్లం అనమాట. చూడండి ఒకసారి ఇన్ని క్వశ్చన్స్ ఎవరో చేయలేదు రీసెంట్ టెట్లో, మనమే చేస్తాం గ్యాదర్ చేసి. చూడండి, ఒక వ్యక్తి సమాన కాల వ్యవధులలో చూడండి 5 నిమిషాలలో అతను ప్రయాణించవలసిన దూరం ఇదిగోండి 2/3 అండి. చూడండి దూరంలో అతను ప్రయాణించవలసిన దూరంలో 2/3 ప్రయాణించాడు. సింపుల్, ఏమి లేదు, సమాన కాల వ్యవధుల్లో 5 నిమిషాల్లో మొత్తం అతను ప్రయాణించవలసిన దూరంలో 2/3 జర్నీ చేశాడట. ఓకేనా, ఇప్పుడు ఈ సందర్భంలో కాలాన్ని టీ అంటున్నాడు మరియు దూరాన్ని స్మాల్ టీ అంటున్నాడు. అప్పుడు ఓకేనా, ఈ క్రింది వానిలో ఏది సత్యం అని అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? టీకి డీకి రిలేషన్ ఏంటి అంటే టైంకి డిస్టెన్స్కి ఈ సందర్భంలో రిలేషన్ ఏంటి అని అర్థం. అంటే ఈ క్రింది వానిలో సత్యం ఏది అని అడుగుతున్నాడు. సింపుల్ అండి, చాలా ఈజీ, డెడ్ ఈజీ. ముందు ఈ క్వశ్చన్ చదవగానే చాలామంది భయపడిపోతారు. ఏంటి ఇంత క్వశ్చన్ ఇచ్చాడు, అసలు ఎలా చేయాలని. ఏమీ లేదు, వాడు చిన్న ఒక టైంకి ఒక డిస్టెన్స్కి రిలేషన్ చెప్పాడు. మనం ఎలాగ టైంని టీ అనుకుంటాం, ఎలాగ డిస్టెన్స్ డి అని చూసిస్తాం. అప్పుడు ఈ రిలేషన్ ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సింపుల్ చూడండి, నేను సింగిల్ స్టెప్లో ఆన్సర్ చేయొచ్చు, కానీ ఆన్సర్స్ చాలా చాలా క్లోజ్గా ఇచ్చాడండి ఆప్షన్స్. చూడండి ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు, ఇదిగోండి 5 నిమిషాలు కాబట్టి ఇదిగోండి 5t అని తీసుకున్నాను. 5 నిమిషాల్లో ఎంత దూరం ప్రయాణించాడు చూడండి, మొత్తం దూరంలో అంటే డీలో అంటే ఇంటూ 2/3 అన్నాడు, అంటే 2/3. అంతే సింపుల్, మొత్తం 5 నిమిషాలు 5t. 5 నిమిషాల్లో తను ప్రయాణించవలసిన అసలు దూరంలో 2/3 ప్రయాణించాడు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 5t ఈజ్ ఈక్వల్ టు 2d/3. ఇక్కడ ఏమి లేకపోతే 1. సో ఈజ్ ఈక్వల్ టు ఇరువైపులా భిన్నాలు ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో 2d into 1 2d ఈజ్ ఈక్వల్ టు 3 5
15t, ఇది కొంచెం చూడండి, ఒక రిలేషన్ వచ్చింది. 2d ఈజ్ ఈక్వల్ టు 15t. చూడండి ఒకసారి, t ఈజ్ ఈక్వల్ టు 15t తప్పు, 15t ఈజ్ ఈక్వల్ టు d తప్పు, 2t, ఇది 2t ఈజ్ ఈక్వల్ టు 15t అంట. చూసారా ఆప్షన్స్ ఎలా ఇచ్చాడో, 2t అంటే కంప్లీట్ రివర్స్ ఇచ్చాడు, ఇది కూడా తప్పు. ఆప్షన్ 3 చూడండి, ఇది 15t ఈజ్ ఈక్వల్ టు 2d, 15t ఈజ్ ఈక్వల్ టు 2d సరిపోయింది. అంటే ఆప్షన్ 3 కరెక్ట్. ఆప్షన్ 3 కరెక్ట్. మనకు తెలిసిన బేసిక్, వెరీ వెరీ బేసిక్ ప్రాబ్లం అయినా సరే ఆప్షన్స్ వాడు చాలా క్లోజ్గా ఇస్తాడు కాబట్టి చాలా క్లారిటీగా ఉండాలి. ఓకేనా? సో ఇవన్నీ మొత్తం క్వశ్చన్స్. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. సో మన వీడియో మీకు కాన్సెప్ట్ చెప్పే విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.